హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్దపల్లి టు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తవడానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. 25 సంవత్సరాల కళ అయినటువంటి కూనారం గ్రామ ప్రజల కళ నెరవేరబోతుంది. ఇప్పుడు ఇటువైపు పెద్దపల్లి వైపు కూడా బ్రిడ్జ్ పనులు మొదలయ్యాయి. స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తవడానికి వస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉన్నటువంటి కాజిపేట బల్లార్ష మార్గంలో వస్తుంది ఈ కూనారం రైల్వే గేటు. 25 సంవత్సరాల కళ అయినటువంటి ఈ కూనారం టు పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమైంది 2022 అక్టోబర్ 10 రోజు. ఈ కూనారం టు పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ కాజిపేట బల్లార్ష మార్గంలో ఈ కూనారం రైల్వే గేటు ఎప్పుడూ వేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకసారి రైల్వే గేట్ పడిందంటే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ఈ రైల్వే గేట్ ముందు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇక్కడే మన సమయం అనేది ఇక్కడ గడిచిపోయేది. గత 25 సంవత్సరాలుగా కూనారం గ్రామ ప్రజలు పడినటువంటి బాధలన్నిటికీ ఇక ముందు తెరవడుతుంది. అతి త్వరలోనే మనకు ఈ కూనారం టు పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో రాబోతుంది. ఇప్పుడు ఒకవైపు కూనారం వైపు స్టీల్ బ్రిడ్జ్ అనేది మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తి కావాల్సింది రెండో వరుస పూర్తి కావాల్సింది. 2 వరుసలుగా వస్తున్నటువంటి ఈ కూనారం టు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఒక వరుస మాత్రమే పూర్తయిపోయాయి. ఒక వరుస మొత్తం కూనారం వైపు వచ్చేసింది. రెండో వైపు కూడా కూనారం వైపు వస్తే ఈ 2 వరుసలుగా వస్తున్నటువంటి కూనారం పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి స్థాయిలో మనకు పనులన్నీ పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులోకి రాబోతుంది. అతి త్వరలోనే మనం ఈ కూనారం టు పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్రయాణం కూడా చేయబోతున్నాం. 2 వరుసలుగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ కూనారం పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో మొత్తం మనకు 44 పిల్లర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం 44 పిల్లర్స్. కూనారం వైపు మనకు 14 పిల్లర్లు వస్తున్నాయి. అలాగే ఇటువైపు మన పెద్దపల్లి వైపు 8 పిల్లర్లు వస్తున్నాయి. మొత్తం 22 వరుసలుగా 44 పిల్లర్లతోటి ఈ కూనారం పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక వరుస మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక వరుస కూనారం వైపు వచ్చేసింది. ఇంకొక వరుస రావాల్సి ఉంది. డౌన్ అనేది పూర్తి అయిపోయింది. డౌన్ ఏదైతే బ్రిడ్జ్ వరకు ఉందో అప్పు వరకు పూర్తి కావాల్సి ఉంది. ఈ 2 పనులు మనకి ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇవి 2 పూర్తి అయితే మనకు పూర్తి స్థాయిలో ఈ కూనారం టు పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రతినిత్యం ఈ కూనారం గ్రామ ప్రజలు పెద్దపల్లికి రావాలంటే ఈ కూనారం రైల్వే గేట్ మీదుగా రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ వచ్చిన ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి మనకి రైల్వే గేట్ అనేది పడుతుంది. ఒక్కసారి రైల్వే గేట్ పడిందంటే 3 to 4 ట్రైన్స్ ఖచ్చితంగా వెళ్తాయి. అవి ట్రైన్స్ వెళ్ళినప్పుడు మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1.5 అవర్ అయ్యే రోజు కూడా చాలా ఫేస్ చేశారు ఇక్కడ ఈ కూనారం గ్రామ ప్రజలు అనేది. అందుగురించే ఈ రైల్వే గేట్ అనేది తీసేసి మొత్తం ఆర్ఓబి ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో కూనారం టు పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇప్పుడు వీటి వలన ఈ ఏదైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఇక్కడ ఈ రైల్వే గేట్ ముందు, ఇక ముందు మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఇక్కడ మనం చూడం. ఈ రైల్వే గేట్ అనేది పూర్తిగా తీసేసి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని ఈ కూనారం గ్రామ ప్రజలు కానివ్వండి, ఇటు పెద్దపల్లి వాసులు కానివ్వండి పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఇంకా ముందు మనకి ట్రాఫిక్ కష్టాలు అనేటివి ఈ రైల్వే గేట్ దగ్గర ఉండవు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన. కాబట్టి 25 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ కూనారం గ్రామ ప్రజల కష్టాలన్నీ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పూర్తిగా తీరుతున్నాయి ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.